Good morning, students. I am Divya from the Department of Computer Science. Today's our topic is XML components. If you want to create an XML document, we need to aware of various components of XML. What are the components? We'll see now. First component is elements and second component is control information and third component is entities. మనం ఎప్పుడైనా కానీ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ లాగానే ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ని క్రియేట్ చేయాలి అనుకుంటే కనుక కంపల్సరీ మనం ఈ 3 కాంపోనెంట్స్ గురించి తెలుసుకోవాలి. 3 కాంపోనెంట్స్ని మనం ఏం చేస్తాము అంటే మన ఎక్స్ఎంఎల్ ప్రోగ్రామింగ్లో యూస్ చేసుకుంటాం. హెచ్టిఎంఎల్ ఎలా అయితే మార్కప్ లాంగ్వేజో ఎక్స్ఎంఎల్ కూడా అలాగే మార్కప్ లాంగ్వేజ్. కాకపోతే హెచ్టిఎంఎల్కి వచ్చేటప్పటికి మనకి ప్రీ డిఫైన్ ట్యాగ్స్ని యూస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఎక్స్ఎంఎల్ కేసుకు వచ్చేటప్పటికి ఏంటి అంటే మనమే మన ఓన్గా ట్యాగ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎక్స్ఎంఎల్కి వచ్చేటప్పటికి ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్కి హెచ్టిఎంఎల్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఎక్స్ఎంఎల్ ట్యాగ్స్ ఆర్ నాట్ ప్రీ డిఫైన్డ్. మనం క్రియేట్ చేసుకొని మనం ఓన్గా ఒక ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకోగలం. హెచ్టిఎంఎల్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే ప్రీ డిఫైన్ ట్యాగ్స్ని మాత్రమే యూస్ చేసుకుంటాం. అలాగే హెచ్టిఎంఎల్కి వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే హెచ్టిఎంఎల్లో ట్యాగ్స్ ఏవైతే యూస్ చేసుకుంటున్నామో ఆ ట్యాగ్స్ అన్నీ కూడా నాట్ కేస్ సెన్సిటివ్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్స్ఎంఎల్లో మనం ఏదైనా మన ఓన్గా ట్యాగ్ని క్రియేట్ చేసాము అంటే కనుక ఆ ట్యాగ్స్ అన్నిటినీ కూడా మనం లోవర్ కేస్ లెటర్స్లో మాత్రమే రిప్రజెంట్ చేయాలి. ఎందుకు అంటే ఎక్స్ఎంఎల్లో మనం ఏదైతే ట్యాగ్ని క్రియేట్ చేస్తున్నామో ఆ ట్యాగ్స్ అన్నీ కూడా కేస్ సెన్సిటివ్ కాబట్టి. ఓకేనా? సో మనం ఇప్పుడు ఎక్స్ఎంఎల్ని కనుక యూస్ చేసుకొని ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేయాలి ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ని అంటే కనుక అసలు ఎలిమెంట్స్ అంటే ఏంటి, కంట్రోలింగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, అసలు ఎంటిటీస్ అంటే ఏంటో చూద్దాం. Elements are surrounded by tags much as they are in HTML. Elements are used to describe the content in XML documents. Elements are the main markup components. Most tags come in pairs with start and end tags. Elements అంటే ఏంటి అంటే జనరల్గా ఎలిమెంట్స్ ఆర్ సరౌండెడ్ బై ట్యాగ్స్. మనం జనరల్గా మనం XML యూస్ చేసుకుంటున్నాము అంటే స్టార్టింగ్ ట్యాగ్ యూస్ చేసుకుంటాం, ఎండింగ్ ట్యాగ్ యూస్ చేసుకుంటాం. అవన్నీ కూడా యూజర్ డిఫైన్ ట్యాగ్సే. ఈ రెండింటి మధ్య మనం ఏవైతే ఎలిమెంట్స్ని యూస్ చేసుకుంటామో వాటన్నిటిని కూడా ఏమంటామంటే ఎలిమెంట్స్. ఏదైతే డేటాని యూస్ చేసుకుంటామో ఆ ట్యాగ్స్తో పాటుగా ఏదైతే డేటాని మనం మిక్సప్ చేస్తామో దాని అంతటినీ కూడా మనం జనరల్గా ఏమని కాల్ చేస్తామంటే ఎలిమెంట్స్ అంటమాట. ఈ ఎలిమెంట్స్ అన్నీ ఏం చేస్తాయంటే హెచ్టిఎంఎల్ కంటెంట్ని రిప్రజెంట్ చేయడానికి ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. ఎలిమెంట్స్ ఆర్ ద మెయిన్ మార్కప్ కాంపోనెంట్స్. ఈ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాగ్స్ని మనం రిప్రజెంట్ చేయడానికి యూస్ చేసే ఎలిమెంట్సే మెయిన్ కాంపోనెంట్స్. వాటిని ఏమంటాము అంటే ఎలిమెంట్స్ అంటమాట. మోస్ట్ ట్యాగ్స్ కమ్స్ ఇన్ పెయిర్స్. అంటే ఏంటి పెయిర్ అంటే ఏంటి? ట్యాగ్స్కి వచ్చేటప్పటికి స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈఎంపీ నేమ్ రజని, ఈఎంపీ నేమ్ ఈఎంపీ నేమ్ అనేది ఏంటి అంటే యూజర్ డిఫైన్ ట్యాగ్. మనం క్రియేట్ చేసుకున్న ట్యాగ్ స్టార్టింగ్ ట్యాగ్ ఉంది, ఎండింగ్ ట్యాగ్ ఉంది, డేటా. ఈ రజని అనేది ఏమవుతుంది అంటే ఎలిమెంట్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఎలిమెంట్. నెక్స్ట్ నెస్టింగ్ ట్యాగ్స్. జనరల్గా మనం ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ని క్రియేట్ చేయాలి అనుకుంటే కనుక టాప్ మోస్ట్ ఈ ట్యాగ్ని మనం ఏమంటాము అంటే రూట్ ట్యాగ్ ఆర్ పేరెంట్ ట్యాగ్ అంటమాట. ఓకేనా? ఆ రూట్ ట్యాగ్ అంటే ఏంటి అంటే స్టార్టింగ్ ట్యాగ్ ఉండాలి, ఎండింగ్ ట్యాగ్ ఉండాలి. దీన్ని టాప్ మోస్ట్ లెవెల్లో ఉన్న ట్యాగ్ని ఎప్పుడు కూడా మనం ఏమంటాము అంటే రూట్ ట్యాగ్ అంటాం. ఆ రూట్ ట్యాగ్లో నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ ఉండొచ్చు. వాటిని ఏమంటాము అంటే చైల్డ్ ట్యాగ్స్ అంటాం. అసలు నెస్టింగ్ ట్యాగ్స్ అంటే ఏంటి అంటే ట్యాగ్ ఇన్సైడ్ అనదర్ రూట్ ట్యాగ్. ఇక్కడ చూడండి, ట్యాగ్లో కనుక ఇంకొక ట్యాగ్ ఉంటే కనుక దాన్ని ఏమంటాము అంటే నెస్టింగ్ ఆఫ్ ట్యాగ్స్ అంటమాట. సో ఇక్కడ ఈ ఆథర్ అనేది ఈ టోటల్ కోడ్కి అంతటికీ కూడా రూట్లో యాడ్ చేస్తుంది కదా. సో ఇక్కడ మనకి ఆథర్ ఇన్సైడ్ ఇంకొక ట్యాగ్ ఉంది. ఇదేంటి అంటే నేమ్ ట్యాగ్. ఈ నేమ్ ట్యాగ్ చూడండి, దీనికి ఎలా యాడ్ చేస్తుంది? రూట్ నోడ్లా యాడ్ చేస్తుంది. సో మనం ఏం చేయొచ్చు అంటే ట్యాగ్ని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఆ ట్యాగ్కి మళ్ళీ చైల్డ్ నోడ్స్ ఉండొచ్చు. ఈ ఆధార్కి వచ్చేటప్పటికి నేము, ఎఫ్ నేము, ఎల్ నేము ఇవన్నీ కూడా ఏమవుతాయి? చైల్డ్ నోడ్స్ అవుతాయి. నేమ్కి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, ఈ నేమ్కి వచ్చేటప్పటికి ఆధార్ ఏమవుతుంది? పేరెంట్ నోడ్ అవుతుంది. రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే చైల్డ్ ఎలిమెంట్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్
కేస్ సెన్సిటివ్. హెచ్టిఎంఎల్లో మనం ఏవైతే ట్యాగ్స్ని యూస్ చేసుకుంటామో మార్కప్ లాంగ్వేజ్కి, సో అవన్నీ కూడా కేస్ సెన్సిటివ్. వాటిని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు కంపల్సరీ లోవర్ కేస్ లెటర్స్లోనే రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ ఎంటీ ట్యాగ్స్ యూజువల్లీ హ్యావ్ కంటెంట్. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ కంటెంట్ లేటర్ వీ నీడ్ టు స్పెసిఫై ఎంటీ ట్యాగ్. జనరల్గా ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ని మనం తర్వాత రిప్రజెంట్ చేయాలి అనుకుంటే కనుక కంపల్సరీ మనం ఏం యాడ్ చేసుకోవాలి అంటే ఎంటీ ట్యాగ్ని యూజ్ చేసి మాత్రమే కంటెంట్ని మనం యాడ్ చేయగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ అట్రిబ్యూట్స్ ప్రొవైడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఎలిమెంట్స్. అట్రిబ్యూట్స్ అంటే ఏంటి అంటే మనం ఇప్పటి వరకు ఇమేజ్ ట్యాగ్ చూసాం. ఇమేజ్ ట్యాగ్ వచ్చేటప్పటికి ఎస్ఆర్సి అనేది అట్రిబ్యూట్, అవునా కదా. సో అలా ఇక్కడ కూడా మనం ఏం యూజ్ చేసుకోవచ్చు అంటే అట్రిబ్యూట్ని యూజ్ చేసుకోవచ్చు. మనం యూజ్ చేసింది ప్రీడిఫైన్ ట్యాగ్ అయినప్పటికీ, యూజర్ డిఫైన్ ట్యాగ్స్ అయినప్పటికీ కూడా వాటికి కూడా మనం ఏం యూజ్ చేసుకోవచ్చు అంటే అట్రిబ్యూట్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది చూద్దాం మనం. ఇప్పుడు జనరల్గా మనం ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ఎఫ్ నేమ్ అనేది ఏం తీసుకుంటున్నాం మనం? ఎఫ్ నేమ్ అనేది ఒక యూజర్ డిఫైన్ ట్యాగ్. ఈ ఎఫ్ నేమ్లో మనం ఇక్కడ ఇంకొక ఏదైనా అట్రిబ్యూట్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ యాంగులర్ బ్రాకెట్స్ మధ్యన అట్రిబ్యూట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అంటే స్టార్ట్స్ విత్ ఎస్ అను, అంటే ఫస్ట్ నేమ్ స్టార్ట్స్ విత్ ఎస్, స్టార్ట్స్ ఈక్వల్స్ టు ఎస్ అని ఇచ్చామనుకో, ఈ ఎఫ్ నేమ్ అనేది ఎస్తో స్టార్ట్ అవ్వాలి అని. సో ఈ ఎఫ్ నేమ్కి ఏమవుతుంది? స్టార్ట్స్ అనేది అట్రిబ్యూట్ అవుతుంది. అలా మనం ఓన్గా ఏం చేయొచ్చు అంటే అట్రిబ్యూట్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంట్రోలింగ్ ఇన్ఫర్మేషన్. There are 3 control structures. One is comments and second one is processing instructions and third one is document type declaration. ఫస్ట్ కామెంట్స్. మనం హెచ్టిఎంఎల్లో ఎలాగైతే కామెంట్స్ని రిప్రజెంట్ చేసుకుంటామో ఇక్కడ కూడా మనం కామెంట్స్ని రిప్రజెంట్ చేయడానికి యాంగులర్ బ్రాకెట్ ఇన్సైడ్ ఏమొస్తుందంటే ఎక్స్క్లమేటరీ మార్క్ వస్తుంది. వచ్చిన తర్వాత కామెంట్స్ ఇస్తాము, మళ్ళీ యాంగులర్ బ్రాకెట్ అనేది క్లోజ్ చేసుకుంటాం అన్నమాట. ప్రాసెసింగ్ ఇన్స్ట్రక్షన్స్. మనం హెచ్టిఎంఎల్ని ఎలాగైతే హెచ్టిఎంఎల్ అనే ట్యాగ్తో స్టార్ట్ చేసి ప్రాసెస్ చేసుకుంటున్నామో ఇక్కడ ఎక్స్ఎంఎల్ని కూడా మనం యూజ్ చేసుకోవాలి. మనం యూజ్ చేసిన డాక్యుమెంట్ అనేది ఎక్స్ఎంఎల్ ప్రాసెసింగ్ జరగాలి అంటే కనుక స్టార్ట్ చేయాల్సిన ఫస్ట్ లైన్ ఏంటి అంటే ఎక్స్ఎంఎల్ వెర్షన్ ఏంటి అనేది మనం ఫస్ట్ ఇక్కడ ఇండికేట్ చేయాలన్నమాట. దాన్ని బేస్ చేసుకొని ఏం తెలుస్తుంది అంటే ఓకే, ఈ అప్లికేషన్ అనేది ఎక్స్ఎంఎల్ సో వెర్షన్ని ఫాలో అవుతుంది. మనం ప్రిపేర్ చేసే డాక్యుమెంట్ అనేది ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ అనేది తెలియటం కోసం మనం ఈ ఫస్ట్ లైన్ అనేది ఇది యూజ్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చి డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్స్. ఈ డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్స్ ఎందుకు అంటే ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకుంటాం. మనం ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్లో ఏవైతే ఎలిమెంట్స్ని యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్స్కి మనం ముందే ఏం చేస్తామంటే ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేసుకుంటాం. మనం ప్రోగ్రామ్ రాయడానికి ముందుగా ఎలాగైతే అల్గోరిథంని రాస్తున్నామో ఇక్కడ కూడా ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్కి డిఫైన్ చేయడానికి ముందుగా ఏం చేస్తామంటే ఒక డిటిడిని రాస్తాం. దాన్ని ఏమంటాము అంటే డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్ అంటాం. ఆ డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్ అనేది మనం ఎలా చేస్తాము, ఎందుకు చేస్తాము అంటే జస్ట్ స్ట్రక్చర్ని రిప్రజెంట్ చేసుకోవడం కోసం. XML document has an associated document type definition. The DTD document type definition is usually held in a separate files so that it can be used in many documents. Place a DTD inside the XML file and DTD is declared in and external file. ఇక్కడ ఈ DTD అనేది మనం 2 types of DTDs ఉంటాయి జనరల్గా. వన్ వచ్చి ఇంటర్నల్ DTD అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్ DTD. ఇంటర్నల్ DTD అంటే ఏంటి అంటే విత్ ఇన్ ద XML డాక్యుమెంట్లో మనం ఏం చేస్తామంటే DTDని రాస్తాం. అదే ఎక్స్టర్నల్ DTD అంటే ఏంటి అంటే DTDకి వచ్చి ఒక సెపరేట్ ఫైల్ని యూజ్ చేసుకుంటాం, XML డాక్యుమెంట్కి ఒక సెపరేట్ ఫైల్ అనేది డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఏదైతే DTD ఉందో ఆ DTDని XMLకి లింకప్ చేస్తాం అన్నమాట. మనకి CSS చెప్పుకున్నప్పుడు ఇంటర్నల్ CSS, ఎక్స్టర్నల్ CSS అని చెప్పుకుంటాం. ఇంటర్నల్ CSS అంటే స్టైల్ని ఇన్సైడ్ ద CSS డాక్యుమెంట్ నార్మల్ HTMLలోనే రాస్తాం. ఎక్స్టర్నల్ అయితే ఏం చేస్తున్నాము, CSSని అవుట్ సైడ్ డిఫైన్ చేసుకుంటున్నాము, దాన్ని లింకప్ చేసుకుంటున్నాం కదా జనరల్ HTML ప్రోగ్రామ్లోకి. అలాగే ఇక్కడ కూడా DTD అంటే ఏంటి అంటే మనం ఇంటర్నల్గా అయినా డిఫైన్ చేసుకోవచ్చు, ఎక్స్టర్నల్గా అయినా డిఫైన్ చేసుకోవచ్చు. ఇంటర్నల్గా డిఫైన్ చేసుకున్న DTD ఎందుకు అంటే అది ఒక్క డాక్యుమెంట్కి మాత్రమే యూజ్ అవుతుంది. అదే మనం ఎక్స్టర్నల్గా కనుక ఒక DTDని డిఫైన్ చేసుకున్నాము అంటే అది మల్టిపుల్ ఫైల్స్కి యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట. జనరల్గా DTD సింటాక్స్ అనేది ఎలాగ ఉంటుందంటే డాక్యుమెంట్ టైపు రూట్ నోడ్ ఏంటి అనేది మనం ఇక్కడ ఇండికేట్ చేయాలి. డాక్యుమెంట్ టైప్ రూట్
అంటే రూట్ అంటే ఏంటి అంటే అక్కడ మనం చెప్పుకున్నాం కదా, రూట్ ఎలిమెంట్ ఏంటి అనేది అక్కడ ఇండికేట్ చేయాలి. తర్వాత మనకి సింపుల్గా ఏం చేస్తామంటే ఒక యాంగులర్ బ్రాకెట్ అనేది ఓపెన్ చేసుకుంటాం. ఓపెన్ చేసుకొని నెక్స్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ ఏంటి అనేది అక్కడ ఇండికేట్ చేస్తాం. ఇండికేట్ చేసి అది ఏం చేస్తామంటే వితిన్ ద XML డాక్యుమెంట్లోనే దాన్ని ప్లేస్ చేసేస్తాం. అది ఇంటర్నల్ అవుతుంది. ఎక్స్టర్నల్ అంటే ఏంటి అంటే మనం అవుట్ సైడ్ ఏం చేస్తామంటే DTDని డిఫైన్ చేసుకుంటాం. డిఫైన్ చేసుకొని దాన్ని ప్రోగ్రాంలోకి లింకప్ చేస్తాం అన్నమాట. ఇది ఎక్స్టర్నల్. ఈ DTD అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. DTDని ఎలా క్రియేట్ చేసుకోవాలి, DTD సింటాక్స్ ఏంటి, ఇంటర్నల్ అయితే ఏంటి, ఎక్స్టర్నల్ అయితే ఏంటి అనేది. ఇది వచ్చి కంట్రోల్ ఇన్ఫర్మేషన్లో థర్డ్ పార్ట్ వచ్చి డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్. Next, third one is entities. The final part of an XML document may be one or more entities. An entity is a thing which is to be used as a part of the document but which is not a simple element. జనరల్గా మనం యూజ్ చేసే ఎలిమెంట్స్ని ఎంటిటీస్ అన్నాం. మనం XMLలో ఏదైనా ఎడిషనల్గా ఒక థింగ్ని యాడ్ చేసాము అంటే కనుక దాన్ని ఏమంటాము అంటే ఎంటిటీ అంటాం. అది ఇమేజ్ అవ్వచ్చు, సిగ్నేచర్ అవ్వచ్చు, ఇలా ఏదైనా స్పెషల్గా ఒక ఎలిమెంట్ని కనుక మన డాక్యుమెంట్లో యాడ్ చేసుకుంటే కనుక వాటన్నిటిని కూడా మనం ఏమని కాల్ చేస్తామంటే ఎంటిటీస్ అంటాం. ఏమంటాం? ఎంటిటీస్. థ్యాంక్ యూ.